వెల్కమ్ టు మిస్టర్ ఐ. విజయరాజ్ అలగర్ స్వామి అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ కెప్టెన్ విజయకాంత్ అంటే మాత్రం అందరికీ సుపరిచితులే. ఈ తరం వాళ్ళకి కెప్టెన్ విజయకాంత్ మీమ్స్లోను ట్రోల్స్లోనూ చూసి ఆయన్ని కమెడియన్ అనుకుంటున్నారు. కానీ ముందు తరాల వాళ్ళకి తెలుసు ఆయన ఎంతటి గొప్ప నటుడో. ఆయన చూసి, ఆయన సినిమాలు చూసి ఎంతటి దేశభక్తిని వాళ్ళు నరాన్న నింపుకున్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఈరోజు ఈ విషయాలను ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈరోజు అనగా డిసెంబర్ 28, 2023న చెన్నైలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన గురించి చాలామందికి తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. ఆయన మీద ఉన్నటువంటి దృష్టికోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన గురించి ఈరోజు కాస్త తెలుసుకుందాం. 1952 ఆగస్టు 25న మదురై జిల్లా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన జన్మించారు. ఎదిగిన తర్వాత సినిమాల మీద వ్యామోహంతో మద్రాసు నగరం చేరి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొట్టమొదటిసారిగా 1979లో ఇనిక్కుం ఇలమై అనే సినిమా ద్వారా ఆయన పరిచయం అయ్యారు. అందులో ప్రతినాయక ఛాయలు ఉన్నటువంటి పాత్రను పోషించారు. ఆ తర్వాత 4-5 సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. చాలా వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ గారి దర్శకత్వంలో, ఎస్ఏ చంద్రశేఖర్ అంటే ఎవరికి తెలియకపోవచ్చేమో ఈ కాలం వాళ్ళకి, ఇప్పుడు చాలా పెద్ద స్టార్గా ఉన్నటువంటి దళపతి విజయ్ గారి తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు, ఆయన తీసినటువంటి చిత్రం సట్టం ఒక ఇరుట్టరై 1981లో రిలీజ్ అయింది. ఆ చిత్రం విజయకాంత్ జీవితంలో గొప్ప మలుపు, పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1984లో ఆయన దాదాపుగా 18 సినిమాలు ఒక్క సంవత్సరంలో రిలీజ్ అయ్యాయి. అంత బిజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు 4 సంవత్సరాల వ్యవధిలో. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి టాప్ మోస్ట్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ చాలామంది తమిళ ఇండస్ట్రీలో కావచ్చు, తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, వీళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఆకలితో అలమటిస్తున్నప్పుడు, చాలా బాధలు పడుతున్నప్పుడు, అవకాశాల కోసం భోజనానికి కూడా తినే పరిస్థితి లేనప్పుడు విజయకాంత్ గారి ఆఫీస్కి వెళ్తే చాలు, 24 గంటల్లో ఎప్పుడు వెళ్ళినా సరే భోజనం లభిస్తుంది. అక్కడ ఆయన పెట్టే భోజనం తిని మేము అవకాశాలు వెతుక్కునే వాళ్ళం, ఆ తర్వాత ఇంతటి వాళ్ళం అయ్యామని చాలామంది చెప్పారు. అసలు ఈ భోజనం పెట్టాలన్న ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందంటే, ఆయన సినిమాల కోసం వెతుకుతున్నప్పుడు ఆయన ఒక మ్యాన్షన్లో ఉండేవారు. మ్యాన్షన్ అంటే ఇప్పట్లో పీజీ గెస్ట్ హౌస్ లాంటిది. ఒక చిన్న గదిలో ఆయన ఉండేవారు అనమాట. అప్పుడప్పుడు ఎదుగుతున్నప్పుడు చాలామంది ఆ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆయన కలవడానికి వచ్చేవారు. అలా వచ్చినప్పుడు భోజనం సమయం అయినప్పుడు భోజనం చేశారని అడగడం, పక్కనున్న హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించడం, ఇటువంటివన్నీ చేసేవారు. కాస్త ఆలోచించి విజయకాంత్ గారు ఆ మ్యాన్షన్ ఓనర్తో మాట్లాడి, ఆ పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉంటే అక్కడ చిన్న పాక వేయించి, నన్ను కలవడానికి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ భోజనం పెట్టుకుంటాను సార్ అని చెప్పేసి ఒక వంట మనిషిని పెట్టి భోజనం ఏర్పాట్లు మొదలుపెట్టాడు. అప్పుడు మొదలుపెట్టినటువంటి భోజన కార్యక్రమం ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉంది. ఈ రోజుకి ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్తే ఏ సమయానికి వెళ్ళినా సరే భోజనం దొరుకుతుందన్న మాట ఉంది. ఆ విధంగా ఎన్నో వేల మంది అన్నార్తిని, ఆకలిని తీర్చినటువంటి మహానుభావుడు కెప్టెన్ విజయకాంత్. ఆయన తర్వాత కొంతకాలానికి 2011లో రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపక్ష నాయకుడిగా 2011 నుంచి 16 వరకు ఉన్నారు. అప్పుడు జయలలిత గారు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా చాలా ఇబ్బందులకు గురైంది ఆయన శరీరం.
ఆయన సరిగా నడవలేకపోయేవారు, సరిగా మాట్లాడలేకపోయేవారు. వీటన్నిటినీ చాలామంది ట్రోల్స్ చేసేవారు. ఎలా అంటే ఆయన మాట్లాడలేకపోయే విధానాన్ని, ఆయన నడవలేని విధానాన్ని, ఆయన తాగి తిరుగుతున్నట్టు, ఆయన మరొకటని నవ్వు కలిగించే విధంగా జోక్స్ వేస్తూ ఇలా చేసేవారు. ఒక్కరి చేత కూడా విజయకాంత్ చెడ్డవాడు అని ఆయన అనిపించుకోలేదు ఏ రోజు. 1990లో రిలీజ్ అయిన కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమా ద్వారా ఆయన కెప్టెన్గా స్థిరపడ్డాడు. ఆ రోజు నుంచి ఆయన అందరూ కెప్టెన్ అని పిలిచేవారు. దాదాపుగా 20 చిత్రాల్లో ఆయన పోలీస్ అధికారి పాత్ర వహించాడు. ఆ చలనచిత్రాలన్నీ ఎలా ఉండేవంటే దేశభక్తిని పెంపొందించేలా ఉండేవి. ఆ సినిమాలు చూసి దేశభక్తిని నరాలను నింపుకున్న వాళ్ళు ఎంతోమంది. అంతటి మహానాయకుడు, మహానటుడు, గొప్ప వ్యక్తి, మహామనీషి ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే అలవికానంత ఉంది. అటువంటి వ్యక్తులని కించపరిచేలా మాట్లాడడము, నవ్వు తెప్పించే విషయాలకు వాడుకోవడము సబబు కాదని నా ఉద్దేశం. కానీ అలా చేసిన వాళ్ళని ఎవరినీ కూడా ఆయన పల్లెత్తి మాటం లేదు. మనకి కరోనా విలయ తాండవం సృష్టిస్తున్నప్పుడు దేశంలో అందరూ ఇళ్లలోంచి బయటికి రావడానికే భయపడేవాళ్ళు. ఈ గండం దాటితే చాలు, బతికితే చాలు అనుకునేవాళ్ళు. కానీ ఆయన ప్రజలు పడుతున్న బాధలను చూసి ఆయన అధికారంలో లేనప్పటికీ ఆయనకున్నటువంటి ఆస్తులన్నిటినీ ఆసుపత్రులుగా వాడుకోమని ప్రభుత్వానికి ఇచ్చారు. ఆయనకున్న ఖాళీ స్థలాలన్నీ శ్మశాన వాటికలుగా వాడుకోమని చెప్పాడు. అంతటి మహానుభావుడు ఈరోజు కనుమూశాడు. ఆయన లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. అటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉంటాం. మన మనసులో ఆయన ఎప్పటికీ నిలిచిపోయారు. ఆయన చిత్రాల ద్వారా ప్రపంచంలో ఎప్పటికీ ఉంటారు, మన కళ్ళ ముందే కదలాడుతూ. అటువంటి వ్యక్తికి అంజలి ఘటిస్తూ అశ్రు నివాళులతో సెలవు.